అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు పసుపు కొమ్ములతో ఒక అద్భుత ఫలితం ఎలా వస్తుందో మీకు నేను చెబుతానండి. గురుబలం అనగానే పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు గురుబలానికి చాలా సహకరిస్తాయండి. గురుబలం లేనిదే మనకు సంతానం కలగదు, వివాహం జరగదు, జీవితంలో మనము స్థలాలు పొలాలు కొనలేము. ఎటువంటి శుభకార్యానికైనా పసుపు కొమ్ములు లేనిదే మనం ఎటువంటి పని చేయలేమండి. గృహప్రవేశానికైనా పసుపు కొమ్ములే. కాకపోతే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రతి ఏడాది వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితికి పసుపు కొమ్ము కంపల్సరీ మనము చేతికి కట్టుకుంటాం. ఆ పసుపు కొమ్ము కట్టినాక 1 మంత్ మనకి ఎంత బాగుంటుందో అది మీరే తెలుసుకోండి. అది మీరే చెప్తారు నాకు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీకు పసుపు కొమ్ము ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. 1 మంత్ మీకు చాలా సక్సెస్లో ఉంటారు. సత్యనారాయణ స్వామి కథ చేసుకుంటాం, అక్కడ కూడా పసుపు కొమ్ము చేతికి కడతాం. అలా పసుపు కొమ్ము కట్టడం వల్ల మనకు ఎంతో సక్సెస్ అనేది మనకు 1 మంత్ చాలా బాగుంటుంది. అలాగే కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఇదే మనం వాడతాము. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనము పసుపు కొమ్ములతోని మనం పసుపు కొమ్మును చేతికి కట్టుకోవడం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది. సంతానం లేని వాళ్ళైనా పర్లేదు, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా పర్లేదు, మీరు సొంత ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళైనా పర్లేదు, మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళైనా పర్లేదు, ఎటువంటి శుభకార్యాలకైనా మీరు ఒక్కటే పని చేయండి. ఒక పసుపు కొమ్ము తీసుకోండి. పసుపు కొమ్మును పసుపు పచ్చ దారంతో గట్టిగా కట్టి బాబావారి గుడిలా, షిరిడి సాయిబాబా బాబావారి గుడిలా మీరు ఆ పసుపు కొమ్మును అక్కడ బాబావారి పాదాల వద్ద పెట్టి పూజించుకొని తదుపరి మీ కుడి చేతికి కట్టుకోండి. మీరు అద్భుతాలు మీరే చూస్తారు. మీరే నాకు వాట్సాప్లో చెప్తారు, ఫోన్లు కూడా చేసి చెప్తారు నాకు. మీకు పెండింగ్ పనులు ఏవి ఉన్నా వెంటనే జరుగుతాయండి. అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు తీరుతాయండి. మీకు బ్యాంక్ లోన్స్ రావాలంటే బ్యాంక్ లోన్స్ మీకు వెంటనే రావడం జరుగుతుంది. మీకు సంతానం విషయంలో మీరు వెంటనే శుభవార్తలు వింటారు. మీరు వివాహం పెళ్లి విషయంలో మీరు వెంటనే శుభవార్తలు వింటారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, మీరు వెంటనే ఆ శుభవార్త మీరు వినడం జరుగుతుంది. పసుపు కొమ్ముకు చాలా బలం ఉంటుందండి. పసుపు కొమ్మును మీరు కట్టినాక పసుపు కొమ్ము వాటర్లో ఏదో చెడిపోయింది, డ్యామేజ్ అయింది, మళ్ళీ ఇంకొకటి కట్టండి. మళ్ళీ అది పోయింది, మళ్ళీ కట్టండి. కాకపోతే పసుపు కొమ్ము కంపల్సరీ మీ చేతికి ఉండేటట్టు చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యం అండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై ఈ వాట్సాప్ నంబర్పై కాల్ చేయగలరు. ధన్యవాదాలు.